హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు మీ ముందుకి ఒక మంచి రెసిపీ తీసుకొచ్చాను. టమాటా రైస్ చేయబోతున్నాను. మనకి ఇంట్లో ఏమి లేనప్పుడు కర్రీ ఏం చేయాలో తెలియదు కదా, అప్పుడు ఈ నాలుగు ఐటమ్స్తో మనము టమాటా రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చూడండి ఎలా చేయాలనో చూపిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో మనకి తగినంత ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక అందులోకి పప్పు దినుసులు వేసుకోండి. చూడండి, ఇందులోకి ఆనియన్స్, టమాటాసు, 2 పచ్చిమిర్చి, కరివేపాకు కొద్దిగా వేసి బాగా ఫ్రై చేసుకోండి. కొద్దిగా సాల్ట్ వేసుకోండి. కొద్దిగా పసుపు కూడా వేసుకోండి. చాలా ఈజీ ప్రాసెస్ ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మనకి రాత్రి అన్నం మిగిలిపోయింది అనుకోండి, అప్పుడు దాన్ని చల్లబడింటది, మనం తినలేం కదా. ఈ విధంగా చేసుకొని తినచ్చు, చాలా బాగుంటుంది. చూడండి, ఇది బాగా గ్రేవీలాగా అవుతుంది ఫ్రెండ్స్. ఇది బాగా మగ్గాలి. చూడండి, బాగా ఆయిల్లోనే మగ్గిపోవాలి ఇవన్నీ. చూడండి, బాగా మగ్గింది. ఇంకొద్దిగా మగ్గితే మనకి టమోటా స్మెల్ అనేది, పచ్చి స్మెల్ అనేది వెళ్ళిపోతుంది. చూడండి, పిల్లల క్యారీలకు కూడా ఇవ్వచ్చు, ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ పిల్లలు. చూడండి, మనము కావాలంటే చింతపండుని నానబెట్టుకొని దాని వాటర్ని కూడా దీంట్లో అప్లై చేసుకోవచ్చు. పుల్ల పుల్లగా బాగుంటుంది. అలా కూడా ఒకసారి చేసి చూపిస్తాను. ముందైతే ఇలా ట్రై చేయండి. చూడండి, బాగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులోకి మీకు తగినంత కారం వేసుకోండి. స్పైసీగా తినాలనుకుంటే కొద్దిగా ఎక్కువ వేసుకోండి. నేనైతే మీడియం వేసుకుంటున్నా. చెప్పాలంటే ఇది స్పైసీగా ఉంటేనే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఒక 2 మినిట్స్ ఇది ఇలా అనేసి మనం ఇప్పుడు వేసుకున్నాం కదా కారం పొడి, ఆ స్మెల్ పోవడానికి ఒక 2 మినిట్స్ మగ్గనివ్వండి. ఇప్పుడు ఇందులోకి రైస్ వేసుకొని కలుపుకుందాం. చూడండి, టమాటా రైస్ రెడీ అయిపోయింది. మనం దీనిని పికిల్తో కానీ పెరుగు పచ్చడితో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.